హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. ఇది ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే వాలంటీర్స్ సంబంధించి సోషల్ మీడియాలో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఒక ఫేక్ న్యూస్ అనేది సెండ్ అవుతా ఉంది. వాలంటీర్స్ సంబంధించి మార్పులు జరిగాయి, వాలంటీర్స్ సంబంధించిన ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుంది అన్నట్టు ఒక ఫేక్ న్యూస్ అనేది సెండ్ అవుతా ఉంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం కాబట్టి మీరు అందరి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏ పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాలంటీర్స్ సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాలంటరీ వ్యవస్థలో మార్పులు. ప్రతి గ్రామంలో 5 మాత్రమే వాలంటీర్లు. ఇప్పుడున్న 5,000 జీతాన్ని 10,000 రూపాయలకు పెంపు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994 నుండి 2003 వరకు వయోపరిమితి. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరవ్వవలెను. వాలంటీరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారము. ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ప్రతి నెల ఇచ్చే పెన్షన్దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించడం జరుగును. ఈ మెసేజ్ అయితే ప్రతి ఒక్క గ్రూపుల్లో అయితే షేర్ అవుతా ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో అలాగే సోషల్ మీడియాలో అన్నిట్లో అయితే షేర్ అవుతా ఉంది. ఈ మెసేజ్ సంబంధించి ఇదంతా కూడా ఫేక్. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఎలాంటిది చేయలేదు. ఇదంతా కూడా ఫేక్, కావాలని షేర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ మెసేజ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాలంటీర్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. 12వ తేదీ మన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారం అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాలంటీర్స్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.